ఇక్కడికి రావడం జరిగింది. పార్టీ నిర్ణయం ఇది. పార్టీ ఆలోచన చేసి బీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు లక్ష్మీ పంప్ హౌస్ ఏదైతే కన్నాపల్లిలో ఉన్నటువంటి పంప్ హౌస్ దగ్గర నీళ్లు ఉన్నప్పటికీ కూడా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుండి నీళ్లను ఎత్తిపోసి మరి మిడ్మానేరు, ఎల్ఎండి, కాకతీయ కెనాలు, అదేవిధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మరి పూర్వపు నిజామాబాద్ జిల్లాలో కొంత భాగము, కరీంనగర్ పూర్వపు జిల్లా, అదేవిధంగా వరంగల్, నల్గొండ వరకు కూడా బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్లక్ష్యం వల్ల ఇలా తెలంగాణలో మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగము వరి నాట్లు వేసుకోవడానికే భయపడుతున్నారు. వరి నాట్లు వేయాలంటే మరి నారు ఇప్పటికే ముదిరిపోయింది. పోయిన వారం 2-3 వర్షాలు పడడం వల్ల కొంతమంది రైతులు సాహసం చేసి నాట్లు వేసిండ్రు. మరి ఇప్పుడే మధు గారు చెప్పినట్టు దురదృష్టవశాత్తు వచ్చే మరి ఆగస్టు మాసం, సెప్టెంబర్ మాసమే మిగిలింది మనకు వర్షాకాలం. 2 మాసాలు గడిచినాయి. ఏ ఊర్లో పోయినా కూడా, ఏ కుంట, ఏ చెరువులో కూడా మరి పౌల మందం కూడా నీళ్లు రాలేదు. ఒక్క చెరువు కుంట కూడా తెలంగాణ ప్రాంతంలో పట ఇలా మత్తడి పోస్తలేవు. ఒక్క చెరువు కూడా నాకు తెలిసిన మందం ఎక్కడ కూడా మరి మత్తళ్ళు వల్లేదు. ఇప్పటి వరకు మంచి వర్షాలు ఉంటే బ్రహ్మాండంగా మరి చెరువులు కుంటలన్నీ కూడా నిండు. దురదృష్టవశాత్తు దాన్ని ఎవరిని నిందించవలసిన అవసరం లేదు. సృష్టిలో ఈసారి మనకు వర్షాలు మరి ఆలస్యం అవుతున్నాయి. మరి వచ్చే 2 మాసాలు కూడా పడతాయా పడవా తెలియదు. మరి ఇక్కడ ఎందుకు ఇన్ని నీళ్లు ప్రవహిస్తున్నాయి? ప్రాణహిత కలిసిన తర్వాత ఇంత పుష్కలంగా ఇలా నీళ్లు వెళ్తున్నాయి. నేను ఈ రోజు ఉదయం ఇక్కడికి వచ్చే ముందు మన వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఈ రోజు మన లక్ష్మీ పంప్ హౌస్ దగ్గర ఉదయం 9:30 గంటలకి 97.60 మీటర్లు లెవెల్, అంటే మీన్ సీ లెవెల్ ఇక్కడ ఉన్నది. అంటే 93.76 మీటర్లు ఉంటేనే బ్రహ్మాండంగా పంప్ హౌజులు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ దాదాపు ఇది స్పష్టంగా 97 ప్లస్ 97.60, అంటే ఈ రోజు ఉదయం 9:30 కూడా దాదాపు 5 మీటర్ల నీళ్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మనం నిలబడే దగ్గర. ఇంకా మనము మేడిగడ్డ దగ్గర చూస్తే 1,40,000 క్యూసెక్లు ఇవాళ ఉదయం 9:30 ప్రవహిస్తున్నాయి. అంటే రోజు దాదాపు 10 టీఎంసీల నీళ్లు ఇలా సముద్ర పాలవుతున్నాయి ఇక్కడ కలిసిన తర్వాత. ఎందుకు? తెలంగాణ సమస్యల్ని తెలంగాణ కళ్ళతోని, తెలంగాణ మనసు పెట్టి, తెలంగాణ గుండెతోనే ఆలోచిస్తేనే తెలంగాణ సమస్యలు అర్థమవుతాయి. ఈ రేవంత్ రెడ్డికి, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఈ బండి సంజయ్ బీజేపీ నాయకులకి ఏమీ అర్థం కాదు. ఎందుకంటుండంటే మొన్న బండి సంజయ్ ఏమంటాడు, తుమ్మడిహట్టి దగ్గర 152 మీటర్లతో నేను పర్మిషన్ తీసుకొస్తా అన్నాడు. చాలా సంతోషం. నీకు బ్రహ్మరథం పడతామని చెప్పిన నేను 2 నెలలు నీకు టైం ఇస్తామని చెప్పినాం. పర్మిషన్ తీసుకురా. నువ్వు కట్టలేవు, ఈ రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది. నువ్వు పర్మిషన్ తీసుకురా. ఇంత అవగాహన లేదు. వాళ్ళ బీజేపీ ముఖ్యమంత్రి, ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చెప్పిండు, నేను కట్టనీయనని చెప్పిండు. మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మేము పార్లమెంట్ సభ్యులున్నప్పుడు అక్కడే బొంబాయిలే వాళ్ళ ఆఫీస్ లో కూర్చొని చర్చించినప్పుడే నేను కట్టనీయను, నేను దానికోసమే జైలుకు పోయినా అని కూడా చెప్పిండు మరి ఫడ్నవీస్. ఆ అవగాహన లేదు మరి బీజేపీ నాయకులకి. ఇంకా కాంగ్రెస్ నాయకులు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినప్పుడు మరి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వమే, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇక్కడ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వమే. వాళ్ళు పర్మిషన్ తెలియదు. 10 సంవత్సరాలు ఇవ్వనని చెప్పిండ్రు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి మహారాష్ట్రలో ఉన్నా ఇవ్వనని చెప్పిండు. బీజేపీ ముఖ్యమంత్రి కూడా మహారాష్ట్రని పర్మిషన్ ఇవ్వనన్నాడు. అందుకోసమే కేసీఆర్ గారు మేడిగడ్డ, అన్నారము, సుందిళ్ళ గట్టి ఈ నీళ్లను ఎత్తిపోసి మన ఎల్లంపల్లిలో వేసుకొని అక్కడి నుంచి వెళ్లి నీళ్లు తెలంగాణ రైతులకు ఇయ్యాలని చెప్పి ఆలోచించిండ్రు. ఈ మూర్ఖులకి, ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ
మన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అవగాహన లేదు. ఈ రోజు ఇన్ని నీళ్లు పోతున్నాయి, దాదాపు 4-5 మీటర్ల ఎత్తు, అంటే 12-13 ఫీట్ల ఎత్తుతోని, అంటే అవసరం కంటే గన్ని నీళ్లు ఇవాళ పోయి సముద్ర పాలవుతున్నాయి. మేడిగడ్డ దగ్గర ఇవాళ ఉదయం 1,40,000 క్యూసెక్ల నీళ్లు 85 గేట్లు ఓపెన్ చేస్తే పూర్తిగా ఇవాళ సముద్రం పాలన అవుతున్నాయి. అందుకోసమే ఇవాళ మరి మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఇప్పుడు మనం చూడండి ఎంత ఎండ కొడుతుందో. ఈ కాలంలో చల్లగా ఉండాలి, తుంపురు పడుతుండాలి, లేకపోతే ముసురు ఉండాలి, వర్షాలు పడవలసినటువంటి మరి ఈ రోజుల్లో మరి ఇట్లా ఉన్నది కాబట్టి ఈ నీళ్లను మరి సముద్ర పాలు చేయకయ్యా రేవంత్ రెడ్డి అని చెప్పి విజ్ఞప్తి చేయడానికే ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి మరి ఎందుకు చేస్తలేడు? ఇంత తెలివి తక్కువ రేవంత్ రెడ్డి కాదు. ఆయనకున్న తెలివి ఏంటంటే కేసీఆర్ గారిని బదనాం చేయాలి. ఒకే ఒక అంశం ఏంటది? కేసీఆర్ గారిని బదనాం చేయడానికి ఇలా రైతుల నోట్ల మట్టి పోస్తాడు రేవంత్ రెడ్డి. అన్నారం సుందిలకి ఏమీ కాలేదు, ఆడ నీళ్లు ఉంచొచ్చు కదా అని చెప్తే అవి కూడా ఇబ్బంది పాలు కావచ్చు అని చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారంగా మరి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిండ్రు నువ్వు కట్టుకోవాలని చెప్పిండ్రు. కట్టుకోమని చెప్పి కూడా ఏడాది అర్థం కింద చెప్పిండ్రు. యజమానే కట్టుకోవాలి. యజమాని ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. చట్టంలో అదే చెప్తుంది, యజమానే దాన్ని రిపేర్ చేసుకోవాలి, కట్టుకోవాలని చెప్తుంది. అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్పింది మీరు దాన్ని రిపేర్ చేసుకోమని చెప్తే మళ్ళీ ఒక కమిటీ వేసిండు. ఆ కమిటీ ఇంతవరకు ఎవడున్నాడో ఎవరికి తెలియదు. అంటే ఆయన ఉద్దేశము ఇది కట్టద్దు, తెలంగాణ రైతుల నోట్ల మట్టి పోయాలి, కేసీఆర్ ఏదో అన్యాయం చేసిండని చెప్పి రుజువు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. అవన్నీ కూడా అబాస్పాల్ కాక తప్పదు. ఎప్పటికైనా ఇడ కట్టవలసిందే. ఇంకా నేను చివరికి చెప్తా, కేసీఆర్ గారి ఆలోచన ఎందుకు ఇలా కట్టిండు? తుమ్మడి హట్టి దగ్గర పర్మిషన్ ఇవ్వమని చెప్పిండ్రు వాళ్ళు. తుమ్మడి హట్టి మీద ఇలా మరి వార్దా నది, వెనుగంగా నది మీద 20,000 కోట్ల రూపాయలు పెట్టి ఇలా మహారాష్ట్ర ప్రభుత్వము, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం బ్యారేజీలు కడుతున్నారు. ఇప్పుడు నీళ్లు ఉండవు అక్కడ. నీళ్ళు ఇక్కడ ఎట్లా ఉంటాయంటే నేను చెప్తా పడండి. తుమ్మడి హట్టి తర్వాత ఇక్కడ ప్రాణాయిత వచ్చి కలిసే వరకు 116 కిలోమీటర్లు ఉంటది. ఈ 116 కిలోమీటర్లు మన పూర్వపు ఆదిలాబాద్ జిల్లా నుంచి వస్తది. ఇప్పుడు ఉన్నటువంటి కొమరంభీం జిల్లా, మంచిర్యాల జిల్లా, ఈ 2 జిల్లాలకించి 116 కిలోమీటర్లు ప్రాణహిత వచ్చేటప్పుడు గిన్ని వాగులు కలుస్తాయి. మీకు అందరికీ తెలుసు, మన వైపు ఉన్నటువంటి పెదవాగు, ఎర్రవాగు, వట్టివాగు, నీల్వాయి వాగు, గుల్లవాగు, చెలిమెలవాగు, రాలవాగు, జైపూర్ వాగు, ఇవన్నీ మన పూర్వపు ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చి ప్రాణహిత కలుస్తాయి. మరి అటువైపు మహారాష్ట్ర